హలో ఆల్, ఈ వీడియోలో మోడ కవిత వాతావరణ కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. టైటిల్ మీనింగ్ వచ్చేసి మబ్బులు కమ్ముకున్న వాతావరణం అని అర్థం. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 58 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, కన్నడ లాంగ్వేజ్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే రెండు ప్రేమ జంటలు, అంటే ఒకటేమో ప్రేమ జంట, ఇంకోటేమో ఎంగేజ్మెంట్ అయిపోయిన జంట అనమాట. వీళ్ళైతే ఒక హిల్స్ ఏరియాలో ఉన్న రిసార్ట్ కి అయితే వెళ్తారు భయ్య. ఇద్దరు కలిసి కాదు, డిఫరెంట్ గానే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కపుల్స్ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ కపుల్స్ ఏం చేశారు, అసలు ఏం జరిగింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ మోడ కవిత వాతావరణ మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే మెంటల్ వచ్చేసింది నాకైతే. నేను ఏదో తెలుగు డబ్బిడు ఇంగ్లీషు ఏవో చూసుకుని రివ్యూలు పెట్టుకున్నట్టే బ్రో ఈ రివ్యూ పెట్టని చెప్పి నన్ను చూసేలా చేశారు. నాకు ఇదేమి మరి వర్స్ట్ మూవీ అని ఏం చెప్పట్లేదు, బట్ తలపోటు వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. నేను చెప్తున్నా, కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్టే. కాకపోతే దాన్ని ప్రెజెంట్ చేసే విధానం వారే ఇది అసలు ఎంత వరస్ట్ గా ప్రెజెంట్ చేస్తాడు ఎవడన్నా. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రా, ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయాలరా, అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య నాకైతే. స్టార్టింగ్ మొదలెడతారు రోత, మాక్సిమం స్పాయిలర్ ఇవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఇది మొత్తం కూడా ట్విస్టెడ్ లవ్ స్టోరీ అనమాట మొత్తం. సో హీరో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అండ్ అదర్ సైడ్ ఒక వేరే కపుల్ వస్తారు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు. సో వీళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతుంటాయి. ఇక్కడ ఎవడెవరిని లవ్ చేసుకుంటున్నాడు, ఎందుకు లవ్ చేసుకుంటున్నాడు, అసలు నిజంగా లవ్ చేసుకుంటున్నారా లేదా, మీకు ఫీలింగ్స్ ఉన్నాయా లేదా, చివరికి ఎవరెవరిని పెళ్లి చేసుకుంటున్నారు, పోనీ పెళ్లి చేసుకుంటే చేసుకున్నారు, మళ్ళీ చివరికి వేరే వాళ్ళని చూసి ఎందుకు బాధపడుతున్నారు. లాజిక్ ఉండదు, లవ్ ఉండదు, ఎమోషన్ వర్కౌట్ అవ్వదు, ఎవడు ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అర్థం కాదు. మెంటల్ వచ్చింది నాకైతే, చాలా చిరాకు తెప్పించారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఒక ట్విస్ట్ ఇస్తారు, నాకు అర్థమైపోయింది అప్పటికే, ట్విస్ట్ ప్రిడిక్ట్ చేసా. బట్ దాని తర్వాత లేదు తూచ్ అంటారు. ఆహా ఏంటి ఇప్పుడు నేను ఎరుపప్పన అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. సర్లే అని మళ్ళీ చూసా, ఓకే ఏదో ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారేమో చూద్దాం అని చెప్పి. అట్ ది ఎండ్కి వచ్చేసాక లాస్ట్ 15 నిమిషాల్లో మొత్తం స్టోరీ కాన్ఫ్లిక్ట్ మార్చేస్తారు. మొత్తం టోటల్ గా అప్పటి నుంచి స్టార్టింగ్ వరకు మీకు ఎండింగ్ వరకు వెళ్తున్న స్టోరీ లైన్ కానీ ఆ వే ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ మొత్తం చేంజ్ అయిపోద్ది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ లాగా అవుట్ ఆఫ్ ది ట్విస్ట్ అవుట్ వచ్చేస్తుంది అనమాట. అస్సలు కనెక్ట్ అవుతుంది. అట్ ది ఎండ్ ఆ క్లోజర్ ఇచ్చిన విధానం కూడా, ఆ లవ్ స్టోరీ ఎండింగ్ అస్సలు నచ్చలేదు భయ్య నాకైతే. ఎందుకంటే వన్స్ ఆ క్లోజర్ అయిపోయిన తర్వాత సర్లే ఎలా అన్నా ముగించారా సంతోషం అనుకున్నాను. లాస్ట్ 2 నిమిషాల్లో ఇంకో సీన్ పెడతారు. ఏంటి ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఆ క్లైమాక్స్ అర్థం ఏంటి? ఇప్పుడు ఏంటి, ఆడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న దాని మీద ప్రేమ లేదా, ఇప్పుడు అవతల అమ్మాయి మీద ప్రేమ ఉందా, ఇప్పుడు అవతల అమ్మాయి మీద ప్రేమ ఉన్నా సరే కానీ దీన్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అసలు ఏం చెప్తున్నారా మీరు, మీకన్నా అర్థం అవుతుందారా, నాకే అర్థం కావట్లేదా. నేను ఎందుకు చెప్తున్నా బ్రో, నాకైతే మెంటల్ వచ్చేసింది మూవీ. అసలు ఆ లవ్ స్టోరీస్ ఏంటో, ఆ ఎమోషన్ ఏందో, ఆ పెళ్లి చేసుకోవడం ఏందో, స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఈ రోత ఏందో నాకైతే అస్సలు అర్థం కాలేదు భయ్య. మీరు లవ్ స్టోరీ చూసే లవర్స్ ఎవరన్నా ఉంటే గనక, మీకు ఏమన్నా అర్థమైతే గనక నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. కనీసం ఎవడు సిన్సియర్ గా లవ్ చేసుకున్నాడు కూడా నాకు అర్థం కాలేదు. నాకైతే నచ్చలేదు మూవీ. కాకపోతే కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, బట్ ఆ కాన్సెప్ట్ చూసేటప్పటికి మీకు లాస్ట్ వరకు వెళ్లాల్సిందే. లాస్ట్ లో గానీ ట్విస్ట్ రివీల్ అవ్వదు, బట్ అది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంది. నాకైతే మెంటల్ ఎక్కిచ్చారు. ట్రై చేసి మీ ఒపీనియన్ నాకు ఖచ్చితంగా కామెంట్ చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, ప్రైమ్ వీడియోలో ఉంది మూవీ, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటే దెన్ లవ్ యూ ఆల్, బాయ్.